నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. భవన నిర్మాణ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్స్ రైట్స్ టీడీఆర్ అంటే బదలాయించదగిన అభివృద్ధి హక్కుల్ని సవరించడంతో స్థిరాస్తి రంగానికి భారీ ఊతం లభించినట్లయింది. భవన నిర్మాణ నిబంధనల్ని 2012లో సవరణ చేయగా వాటికి కొత్తగా మరిన్ని నిబంధనలు పొందుపరిచింది. అయితే దీని ప్రకారం ఇప్పటి వరకు ఉన్న హైరైజ్ భవనాల ఎత్తుల్ని 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు పెంచింది. టీడీఆర్ వినియోగంతో మరిన్ని అంతస్తుల నిర్మాణానికి కూడా వీలు కల్పించింది. టీడీఆర్ సర్టిఫికేట్ల ద్వారా భూ యజమానులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా సరైన విలువ కూడా లభిస్తుంది. ఇలా మరెన్నో ప్రయోజనాలతో కూడిన ఈ టీడీఆర్ అంటే ఏంటి? ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకొచ్చింది? అపార్ట్మెంట్లలో ఇళ్ల ధరలు పెరగబోతున్నాయా లేదా తగ్గుతాయా? రియల్ ఎస్టేట్ రంగానికే కాకుండా ఇళ్ల కొనుగోలు చేసేవారికి ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? ఇదే నేటి ప్రతిధ్వనిలో అంశం. చర్చలో పాల్గొంటున్న వారు కె శ్రీధర్ రెడ్డి గారు, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరెట్కో తెలంగాణ జనరల్ సెక్రటరీ, అలాగే క్రాంతికిరణ్ రెడ్డి గారు, జనప్రియ అప్స్కేల్ రియల్ ఎస్టేట్స్ ఎండి. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం అండి. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు, భవిష్యత్తు అవసరాల రీత్యా చూసుకుంటే భవన నిర్మాణ రంగానికి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రాధాన్యత ఏంటి? మొట్టమొదటిగా శ్రీధర్ రెడ్డి గారు కంటిన్యూ. మొట్టమొదటిగా మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతకుముందు మనకేంటంటే కమర్షియల్కి 15 మీటర్స్, రెసిడెన్షియల్కి 18 మీటర్స్, దానికి అబవ్గా ఉండేదాన్ని అన్నింటినీ కూడా హై రైజ్ కిందకి పరిగణించేవారు. ఇప్పుడు ఏంటంటే 21 మీటర్ల పై దానికే హై రైజ్ కింద పరిగణిస్తారు. దీనివల్ల సిటీలో ఉండే చాలా చిన్న డెవలపర్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. రెండోది టీడీఆర్ గురించి వచ్చినప్పుడు ఇప్పుడు వరకు ఉన్న టీడీఆర్ పాలసీస్ అన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్, కొత్తగా డెవలప్మెంట్ చేసేది, సిటీ బయట డెవలప్ చేసే వాటికి అనుగుణంగా ఎక్కువ ఉండింది. ఈ టీడీఆర్ పాలసీ వల్ల సిటీ లోపల 2000 చదరపు మీటర్ల పైన ఉన్న వాళ్ళకి కూడా చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. అలాగే 2000 వరకు 2000 లోపల ఉన్న వాటికి కూడా కొంత వెసులుబాటు ఇచ్చారు. సో దీనివల్ల ధరలు పెరగడం అనేది జరగదు. భూధరలని నియంత్రించడానికి ఇది ఒక మంచి సంకేతం. అదే కాకుండా ఇప్పుడు టీడీఆర్ మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనుల్లో మన ఫ్లైఓవర్స్ కానివ్వండి, రోడ్స్ విస్తీరణ కానివ్వండి, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా కమిట్మెంట్గా తీసుకుంది చెరువులు, కుంటలు, వీటిని పునరుద్ధరించడానికి. వీటికి ఈ ప్యాసేజ్ వేసు, నాలాసు, ఇవన్నీ కూడా వీటిలో ఉన్న బఫర్ జోన్లో కానివ్వండి, ఫుల్ ఎఫ్టీఎల్లో కానివ్వండి, ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానివ్వండి, సొంత భూములు ఏమున్నా అది ప్రభుత్వం తీసుకొని దానికి టీడీఆర్ని వాళ్ళకిస్తుంది. తద్వారా రాబోయే రోజుల్లో మనకి ఎంక్రోచ్మెంట్స్ తగ్గిపోతాయి. అలాగే గవర్నమెంట్ ఏదైతే ఈ చెరువులన్నీ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిందో దాని ద్వారా ఆల్రెడీ 9 చెరువుల్ని ప్రభుత్వం పునరుద్ధరించి మళ్ళీ మనకి సొసైటీకి ఇవ్వడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా మనం ఈ చెరువులన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేసాం. అది పునరుద్ధరించి వాటిని అన్నిటిని కనుక చేస్తే మనకి సిటీలో ఉండే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది. అలాగే మనం పడే ఇబ్బందులు, వర్షాలు వచ్చినప్పుడుగా ఏదైతే ఫ్లడ్డింగ్ అవుతుందో అది కూడా పోతుంది. సో టీడీఆర్కి ఒక మంచి వాల్యూ వస్తుంది. అలాగే ఈ గ్రీన్ ఫీల్డ్ వాళ్ళకి ఏంటంటే పైన సిటీ బయట కట్టే వాళ్ళకి 10 అంతస్తులు 20 అంతస్తుల మధ్యలో ఏదైతే ఉందో దానికి ఒక 3% టీడీఆర్ పెట్టింది. 20 అంతస్తుల పైన వారికి 5% టీడీఆర్ పెట్టింది. ఇది కాకుండా 2000 మీటర్ల పైన వాళ్ళకందరికి కూడా 40 ఫీట్ల రోడ్డు ఉంటే ఇంతకుముందు మనకి 8 ఫ్లోర్ల పర్మిషన్ వచ్చేది, 2 ఫ్లోర్స్ టీడీఆర్ ద్వారా వేసుకునేవాళ్ళు. అలాగే 60 ఫీట్ల రోడ్డు ఉంటే 10 ఫ్లోర్ల పర్మిషన్ వచ్చేది, దాని మీద 2 ఫ్లోర్లు వేసుకునే వాళ్ళము. ఇప్పుడు 40 ఫీట్లకి 3 ఫ్లోర్లు,
60 ఫీట్ల రోడ్డుకి 4 ఫ్లోర్లు, అలాగే 80 అండ్ అబోవ్ దానికి 5 ఫ్లోర్లు. ఏకంగా అంటే వేరే నామ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే, పార్కింగ్ నామ్స్, సెట్ బ్యాక్ నామ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే ఇదంతా అదనంగా వేసుకోవడానికి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది కొనుగోలుదారికి, అందులో మిడిల్ ఇన్కమ్ అఫోర్డబుల్ హౌసింగ్ కి చాలా మంచి పరిణామం. కిరణ్ రెడ్డి గారు, భవన నిర్మాణాలకు సంబంధించి చూసుకుంటే అంటే ఇప్పటి వరకు ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? ముఖ్యంగా అంటే 2012లో ఎలాంటి సవరణలు జరిగాయి? అంటే పాత వాటికి కొత్త వాటికి అసలేంటి తేడా? 2012లో 168 జియో వచ్చింది. 168 జియో వచ్చినప్పుడు హైరైజ్ బిల్డింగ్స్కి, 100 ఫీట్ రోడ్ అబట్టింగ్ బిల్డింగ్స్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చి గవర్నమెంట్ అప్పుడు జియో ఇవ్వడం జరిగింది. అయితే సబ్సీక్వెంట్గా ఇంటర్నల్ రోడ్స్ 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్కి 2 ఫ్లోర్లు టీడీఆర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఏండ్లు జరిగిన తర్వాత, చాలా ఏండ్లు అయిన తర్వాత సబ్సీక్వెంట్గా 40 ఫ్లోర్స్ బిల్డింగ్స్, 30 ఫ్లోర్స్ బిల్డింగ్స్ 100 ఫీట్ రోడ్కి రావడం జరిగింది. సో ల్యాండ్ కాస్ట్ 100 ఫీట్ బిల్డింగ్ల 100 ఫీట్ రోడ్ ఉన్న బిల్డింగ్కి 60 ఫీట్ రోడ్ ఉన్న ల్యాండ్కి చాలా డిఫరెన్స్ రావడం జరిగింది. సో లోపల ఎవరైనా బిల్డర్ కడదామంటే మెయిన్ రోడ్ బిల్డర్కి కాంపిటీషన్ రావడం కష్టమైపోయింది. బికాజ్ వాళ్ళకి చాలా ఎక్కువ ఎఫ్ఎస్ఐ వస్తుంది, ఈ 60 ఫీట్ రోడ్ మీద తక్కువ ఎఫ్ఎస్ఐ వస్తుంది. ఈ జియోతో అలవింగ్ 60 ఫీట్ రోడ్ మీద 4 ఫ్లోర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 ఫ్లోర్స్ వాళ్ళకు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. 60 ఫీట్ రోడ్స్ మీద ఉన్న ల్యాండ్ వాల్యూస్ కొంచెం బెటర్గా కావడం జరుగుతుంది అండ్ బెటర్ రేషనలైజేషన్ ఆఫ్ ఎఫ్ఎస్ఐ అవుతుంది. 10% ఆఫ్ ద పర్మిషన్స్ మాత్రమే 100 ఫీట్ రోడ్కి వస్తాయి. 90% ఆఫ్ ద పర్మిషన్స్ అన్నీ కూడా 60 ఫీట్ 40 ఫీట్ రోడ్స్కి వస్తాయి అన్నమాట. సో 60 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ మీద పర్మిషన్ వచ్చిన దాని మీద ఎక్కువ టీడీఆర్ తీసుకోవడం వల్ల రేషనలైజేషన్ ఆఫ్ ఎఫ్ఎస్ఐ, మెయిన్ రోడ్కి లోపల్ రోడ్స్కి ఉన్న ల్యాండ్స్కి డిఫరెన్సియేషన్ ఎక్కువ లేకుండా గవర్నమెంట్ ఒక చాలా పాజిటివ్ లెవెల్ అప్రోచ్ తీసుకొని పాజిటివ్ జియో ఇచ్చింది. ఓకే, శ్రీధర్ రెడ్డి గారు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ అంటే ఏంటి అసలు? అంటే సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా కొంత సులభంగా వివరించగలరా? అంటే ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకొచ్చింది అసలు? టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా భూమి రోడ్డులో కానివ్వండి, రోడ్డు విస్తీర్ణించడంలో కానివ్వండి, ఒక ఫ్లైఓవర్ విస్తీర్ణించడం కానివ్వండి, ఒక లేక్ కానివ్వండి, ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులో కానివ్వండి, ఎనీ ప్రాజెక్టులో పబ్లిక్ యూటిలిటీ కోసం ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటుందో ఇక్కడ కొంత గవర్నమెంట్ ప్రైస్కి, ఎస్ఆర్ఓ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ని కూడా కోల్పోకుండా ఉండడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ రోడ్డు లాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి 400% టీడీఆర్ ఇస్తుంది. అంటే అక్కడ ఎస్ఆర్ఓ వాల్యూ ఉన్నదానికి 4 గింతలు టీడీఆర్ ఇస్తుంది. ఆ టీడీఆర్ని తద్వారా వీరు ఎవరైతే నష్టపోయారో, భూమి పోయిందో వాళ్ళకందరికీ ఈ టీడీఆర్ ద్వారా వాళ్ళకి వస్తుంది. ఈ టీడీఆర్ని వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ డైరెక్ట్గా పే చేయకుండా ఈ టీడీఆర్ రూపంలో ఇస్తుంది. టీడీఆర్ ద్వారా వచ్చింది మళ్ళీ మార్కెట్లో అమ్ముకుంటే అది వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వము చేపట్టబోయే ఏవైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 2 మేజర్ ఫ్లైఓవర్స్ సికింద్రాబాద్ నుంచి, ఒకటి కరీంనగర్ హైవేకి, ఇంకోటి నిజామాబాద్ హైవేకి 2 మేజర్ ఫ్లైఓవర్స్, మూసీ ప్రక్షాళన, మూసీ పునరుద్ధరణ, అలాగే ఈ చెరువులన్నీ కూడా హైదరాబాద్లో ఉండే చెరువులు, కుంటలు, వాగులు, మన ఈ ఫీడర్ ఛానల్స్, ఈ అన్నిటినీ కూడా తీసుకోవాలంటే ఇక్కడ ఎవరో భూ యజమాని ఉంటాడు. ఆ భూ యజమానికి భూమికి బదులుగా ఇచ్చేదే టీడీఆర్. దాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో దీంట్లో ఏంటంటే ప్రభుత్వము డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా, ఏదైనా ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి రైట్స్ ఇస్తుంది. ఆ రైట్స్ని వాల్యూ క్రియేట్ చేయడానికి ఈ టీడీఆర్ పాలసీ తీసుకురావడం జరిగిందండి. ఓకే, కిరణ్ రెడ్డి గారు,
అంటే ప్రస్తుతం నిబంధనల ప్రకారం 21 మీటర్లు దాటితేనే దాన్ని హై రైజ్ అంటున్నారు. అసలు హై రైజ్ అంటే ఏంటి, నిబంధనల్లో మార్పులు ఎందుకు చేశారు, అదేవిధంగా నిబంధనల మార్పుతో అసలు మనకి ఒరిగే ఆ ప్రయోజనం ఏంటి? ఇదివరకు 5 ఫ్లోర్స్ బిల్డింగ్ని హై రైజ్, 5 ఫ్లోర్స్ అంటే అబౌట్ 18 మీటర్స్, రైట్, ఆల్మోస్ట్ 6 ఫ్లోర్స్. 6 ఫ్లోర్స్ బిల్డింగ్ లోపల ఉంటే లో రైజ్, దానిపైన ఉంటే హై రైజ్ అని మాట్లాడేవాళ్ళు. దాంట్లో మీకు సెట్ బ్యాక్స్ లో రైజ్కి హై రైజ్కి సెట్ బ్యాక్స్ డిఫరెంట్గా ఉంటాయి. అట్లనే హైట్ రిలాక్సేషన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అదే మీరు ఇప్పుడు 21 మీటర్ బిల్డింగ్, 21 మీటర్స్ అంటే ఇంకొక ఫ్లోర్, 1 మోర్ ఫ్లోర్ యూ క్యాన్ పుట్. దానికి టీడీఆర్ తోటి ఏమీ సంబంధం లేకుండా గవర్నమెంట్ ఆ ల్యాండ్స్కి కూడా బెటర్గా వాల్యూ ఇవ్వడానికి ఎక్కువ కొంచెం ఏరియా అలౌ చేస్తే అఫోర్డబిలిటీ రావడం కోసము స్మాల్ ప్లాట్స్, లో రైజ్ బిల్డింగ్స్ని కూడా రీడిఫైన్ చేసి ఇంకొక ఫ్లోర్ ఎక్కువ అలౌ చేస్తున్నారు అనమాట. దట్స్ ద మేజర్ డిఫరెన్స్. అంటే ఇక్కడ దీనిపైన నిర్మించే ఆ లిఫ్ట్ రూమ్లు కావచ్చు, లేదంటే వాటర్ ట్యాంకులు కావచ్చు, వీటిని కూడా పరిగణలోనికి తీసుకోమని చెప్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనుకోవచ్చు? అంటే దీనివల్ల మీకు ఏరియా పెరుగుతుంది. ఓకే, యా. ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం. శ్రీధర్ రెడ్డి గారు, ప్రభుత్వం రహదారి విస్తరణ పనులు చేపట్టినప్పుడు నష్టపరిహారానికి బదులు ఈ టీడీఆర్ ఇవ్వటం వరకు సరే, అంటే దీంతో నిర్మాణ సంస్థలకు లాభం, మరి సామాన్యులకు ఏంటి ప్రయోజనం? టీటీఆర్ ఇవ్వడంలో నిర్మాణ సంస్థలకు ఏం లాభం లేదండి. అక్కడ ఎవరైతే భూమి భూమికి ఎవరైతే కోల్పోతున్నారో వారికి ఈ టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది. సామాన్య ప్రజలకు ఏంటంటే ఈ టీడీఆర్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కొత్త పాలసీ వచ్చిన ద్వారా 5 ఫ్లోర్లు కట్టే చోట 7 ఫ్లోర్లు కడుతున్నాం. సో దానివల్ల ఆ భూమి ధర ఎక్కువ పెరగకుండా ఉండడానికి ఒక అడ్వాంటేజ్ అది. దానివల్ల నిర్మాణ సంస్థలకు కాదు వచ్చేది, డెఫినెట్గా ఎండ్ యూజర్కి అడ్వాంటేజ్ వస్తుంది. ఎండ్ యూజర్కి రేట్స్ ఎక్కువ పెరగకుండా ఉంటాయి. అలాగే ఇందాక మా బ్రదర్ కిరణ్ చెప్పినప్పుడు, క్రాంతి కిరణ్ రెడ్డి గారు చెప్పినప్పుడు 18 మీటర్ల నుంచి 21 మీటర్లు హై రైజ్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే అండి, ఫ్లోర్లు పెరగడం అనేది ఒకటి వస్తే కమర్షియల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు అన్నీ మనము అంతర్జాతీయ బ్రాండ్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ 4 మీటర్లు 4.5 మీటర్లు అవసరం. కానీ మనకి ఈ నిబంధన వల్ల 15 కమర్షియల్లో 15 మీటర్ల పైన దాన్ని హై రైజ్ అంటారు. కాబట్టి ఈ నిబంధన వల్ల అందరం కూడా రిస్ట్రిక్ట్ అవ్వాల్సి వచ్చేది. ప్రతి ఫ్లోర్ కూడా 3 మీటర్ల కన్నా ఎక్కువ పెట్టకుండా రిస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఈ 21 మీటర్స్ రావడంతో మేము ఫ్లోర్స్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న ఫ్లోర్స్లో మేము హైట్ ఇస్తే కొంచెం బాగుంటుంది. షోరూమ్స్ కానీ అవి కూడా బాగుంటాయి. అదేవిధంగా ఈ 10 ఫ్లోర్ల బిల్డింగ్లు 20 ఫ్లోర్ల బిల్డింగ్లో కూడా మనం నార్మల్గా పెట్టే 10 ఫీట్లు అంటే 3 మీటర్లు ఏదైతే హైట్ పెడతామో ఫ్లోర్ టు సీలింగ్ హైట్, అది కూడా పెంచుకోవడానికి ఉంది. ఇప్పుడు అన్నీ కూడా హై రైజ్ బిల్డింగ్స్లో అన్నింటిలో కూడా 3.5 మీటర్లు ఫ్లోర్ టు సీలింగ్ హైట్ ఉంటుంది. ఎందుకంటే సర్వీసెస్ రన్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే కొంచెం ఓపెన్ స్పేస్ ఎక్కువ కనబడుతుంది, చూడంగానే ఆస్థెటికల్గా బాగుంటుంది, గాలి వెలుతురు కొంచెం ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటి వల్ల కామన్ మ్యాన్కి ఉపయోగపడుతుంది. ప్లస్ స్పెషల్లీ ఈ ప్రభుత్వానికి మేము ప్రతిధ్వని ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఇది ఇంతకుముందు సిటీ బయట పెరగడానికన్నా కూడా సిటీ లోపల ఈ జీవో ఏదైతే ఉందో సిటీ లోపల పెరగడానికి ఆస్కారం ఉంది. తద్వారా ఏమవుతుంది, చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. ఆఫీసులు కూడా వస్తాయి దగ్గరలో. ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా అడ్వాంటేజ్ వస్తుంది. కిరణ్ రెడ్డి గారు, ప్రభుత్వ సవరణలో సెట్ బ్యాక్ కూడా కీలకమైనది చెప్పాలి. అయితే దీని ప్రకారం మరి బహుళ కావచ్చు, లేదంటే హై రైజ్ భవనాల నిర్మాణంలో ఎలాంటి సెట్ బ్యాక్ కలిగి ఉండాలి? ప్రస్తుతం రూల్స్ని ఎలా మార్చాలంటారు? ఇప్పుడు ప్రస్తుతంగా 60 ఫీట్ బిల్డింగ్ అయితే బిల్డింగ్ టు బిల్డింగ్ మధ్యలో 11 నుంచి 12 మీటర్ల సెట్ బ్యాక్ పెట్టాల్సి ఉంది. 7 మీటర్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. కొన్నిసార్లు డిపెండింగ్ ఆన్ ద రోడ్ విడ్త్ 7 to 11 మీటర్ సెట్ బ్యాక్ మెయింటైన్ చేయాలి. సో టీడీఆర్ అన్నప్పుడు ఈ సేమ్ సెట్ బ్యాక్ మెయింటైన్ చేసుకుంటా
టాప్ 3 ఫ్లోర్స్ 40 ఫీట్ ఫ్లోర్ అయితే టాప్ 3 ఫ్లోర్స్ అంటే 7 ఫ్లోర్స్ బిల్డింగ్కి కావాల్సిన సెట్ బ్యాక్ మెయింటైన్ చేసుకుంటే ఇంకో 3 ఫ్లోర్లు అలౌ చేస్తుంది గవర్నమెంట్. అట్లాగనే 80 ఫీట్ రోడ్ మీద 15 ఫ్లోర్స్కి కావాల్సిన సెట్ బ్యాక్ ఎంత ఉంటుందో 11 మీటర్స్ ఆర్ 12 మీటర్స్ అంతే సెట్ బ్యాక్ మెయింటైన్ చేసుకుంటా 5 ఫ్లోర్స్ అలౌ చేస్తుంది గవర్నమెంట్. సో దాంతో యూ విల్ గెట్ మోర్ ఏరియా ఇన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఎక్కువ ఏరియా అదే ల్యాండ్లో రావడం వల్ల కొంత రేషనలైజేషన్ అఫోర్డబిలిటీ కొంత వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇదంతా ఎందుకు చేస్తుంది, అసలు వై గవర్నమెంట్ ఇదంతా చేస్తే లాభం ఏంటి అంటే, ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా ఎవరికైనా సరే ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ ఒకటి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్. మీరు లేక్ డెవలప్ చేయాలంటే ల్యాండ్ ఫస్ట్ అక్వైర్ చేయాలి, రోడ్ డెవలప్ చేయాలంటే ల్యాండ్ అక్వైర్ చేయాలి. ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ గవర్నమెంట్ ఖజానా మీద భారీ పడకుండా టీడీఆర్ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఆ టీడీఆర్ అనేది గవర్నమెంట్కి డైరెక్ట్గా లాభం ఏం లేదు ఇందులో. కానీ ఆ టీడీఆర్ అనే వెపన్ని వాడుకొని కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్. అంటే మనకు యాజ్ ఎ బిల్డర్ మాకేం కావాలా, యాజ్ ఎ పబ్లిక్ మీకేం కావాలా, మీకు మంచి రోడ్స్ కావాలా, మీకు బ్యూటిఫుల్ లేక్స్ కావాలా, మంచి నాలా ఉంటే దాన్ని అంతా క్లీన్ చేసి దాని చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్ చేస్తే మీకు అన్నీ క్లీన్గా ఉంటాయి. దట్ ఇంటెన్షన్ తోటి మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే టీడీఆర్ అనేది మేము కొనుక్కునేది మార్కెట్లో ఇష్యూ చేసిన టీడీఆర్ ఎవరిదో ల్యాండ్ మేము కొనుక్కుంటున్నాం. గవర్నమెంట్కి డైరెక్ట్గా ఏం లాభం లేదు. కానీ గవర్నమెంట్ ఖజానా మీద భారీ పడకుండా ఇది మనము వాళ్ళు టీడీఆర్ ఇష్యూ చేసినందువల్ల మేము యూటిలైజ్ చేస్తే, యాజ్ బిల్డర్స్ మేము యూటిలైజ్ చేస్తే సామాన్య ప్రజలకైనా సరే, బిల్డర్లకైనా సరే, ల్యాండ్ లార్డ్స్కైనా సరే వన్ షాట్ ఆల్ గైజ్ ఆర్ సార్టెడ్. గవర్నమెంట్ టెన్షన్లో లేదు టు పే ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు నాలా దగ్గర ఉన్న ల్యాండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నాలాలా ఇరికిపోయిన ల్యాండ్ ఎవరు కొంటారండి? అది గవర్నమెంట్ ఇప్పుడు టీడీఆర్ ఇష్యూ చేస్తే దానికి రోడ్ ఉందా, రోడ్ లేదా, ఇవన్నీ ఇష్యూస్ ఉండవు. దే టేక్ ద ల్యాండ్, ఆ టీడీఆర్ తీసుకుంటారు, వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటారు. దాంతో ఇట్స్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ దట్ ల్యాండ్ లార్డ్. గవర్నమెంట్కి డబ్బు పడకుండా వాళ్ళకి అడ్వాంటేజ్, బిల్డర్స్కి ఇప్పుడు 60 ఫీట్ రోడ్ మీద చేసిన బిల్డర్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 ఫ్లోర్స్ టీడీఆర్ బదులు డబుల్ ఆఫ్ దట్ టీడీఆర్ వాడుకొని డబుల్ ఫ్లోర్స్ వేసుకొని ఈజ్ ఏబుల్ టు కన్జ్యూమ్ దాట్. సో అందరి సమస్యని సాల్వ్ చేసుకుంటా గవర్నమెంట్ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, ఎంఏయుడి మినిస్టర్ అయినందువల్ల కూడా రేవంత్ రెడ్డి గారికి అండ్ ద ఎంటైర్ టీమ్ who has worked on this, వాళ్ళకు నా జోహార్లు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ జియో అండ్ మేము క్రెడై తరఫున ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా దాన్ని ట్రీట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, హై రైజ్ భవనాలు ఎత్తుని ఇప్పుడు 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు పెంచడం అనేది మరి లాంగ్ టర్మ్లో ఈ డెవలప్మెంట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ఇది ఇందాక చెప్పాను కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు కంటిన్యూ సార్. ఏమవుతుందంటే ఇప్పుడు మనకి 21 మీటర్లు చేయడంతో మేము ఫ్లోర్లు పెంచకపోవచ్చు, కమర్షియల్లో ఫ్లోర్లు పెంచము, కానీ ఉండే ఫ్లోర్కి ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ పెంచుకుంటాం. నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెరగవు, కానీ ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ పెంచుకుంటాం. అలాగే ఇంకొక రెసిడెన్షియల్కి వచ్చేటప్పటికి ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వస్తుంది, కానీ పార్కింగ్ నిబంధనలు, సెట్ బ్యాక్ నిబంధనలు అన్నీ పాటించాలి. అన్నీ ఉంటేనే అడ్వాంటేజ్ వస్తుంది. దీనివల్ల స్మాల్ డెవలపర్స్, మీడియం డెవలపర్స్కి చాలా అడ్వాంటేజ్ అండి. అంటే వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే మన క్రాంతికిరణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొంత మీడియం డెవలపర్స్కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా పోయింది. ఎందుకంటే ఈ లార్జ్ డెవలపర్స్కి ఏరియా ఎక్కువ వస్తుందని, చిన్న ప్లాట్లలో ఏరియా తక్కువ వస్తుంది కడితే, సో కొంత ఇబ్బంది ఉండింది. ఈ టీడీఆర్ పాలసీ ద్వారా ఆ ఇబ్బంది పోతుందండి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇద్దరికి కూడా బాగుంటుంది. మేజర్గా సిటీ లోపల చాలా మంచి అందమైన భవనాలు రావడానికి ఆస్కారం ఉందండి. ఓకే, కిరణ్ రెడ్డి గారు, ప్రస్తుతం ఈ సవరణలతో మరి భవనాల అంతస్తుల సంఖ్య కూడా పెరగబోతుంది అనుకోవచ్చు. మరి ఎక్కువ అంతస్తుల నిర్మాణంతో అటు రోడ్లు కావచ్చు, నీరు, పార్కింగ్, డ్రైనేజీ ఈ సమస్యలు ఏం రావంటారా? దీన్ని ఎలా పరిష్కరించవచ్చు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మెయిన్ రోడ్ మీద 40 ఫ్లోర్స్ బిల్డింగ్ వచ్చే దగ్గర 35 ఫ్లోర్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఒక 5 ఫ్లోర్లు అక్కడ తగ్గి
ఇంటర్నల్ రోడ్స్ మీద ఒక 3 floors 4 floors యావరేజ్గా పెరిగే పరిస్థితి ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదంటే ఇది వచ్చినందువల్ల అక్కడ పెరుగుతుంది బయట పెరుగుతుంది అనేది లేదు, ఆ సిచ్యువేషన్ రాదు. ఇట్స్ ఈవెనింగ్ అవుట్. అంటే 60 feet రోడ్ మీద కొంచెం హై రైజెస్ వస్తాయి, 100 feet రోడ్ మీద కొంచెం హై రైజెస్ తగ్గుతాయి. దిస్ ఇస్ వాట్ ఈస్ గోన్ హ్యాపెన్. కానీ ఏది ఉన్నా గవర్నమెంట్ దే సాల్వ్ ద ల్యాండ్ కాస్ట్ ప్రాబ్లం. ల్యాండ్ కాస్ట్ ఖర్చు పెట్టకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. దట్ డస్ నాట్ రిలీవ్ వాళ్ళని ఆ డ్యూటీకి వెళ్ళి, అంటే కన్స్ట్రక్షన్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, డ్రైనేజ్ కోసము, మిగతా వాటికి పెట్టాల్సిన ఖర్చు గవర్నమెంట్ పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మా దగ్గర మేము ఇంపాక్ట్ ఫీ అని కడతాము, ఈ ఫీజు అని కడతాము, ఆ ఫీజు అని కడతాము, అదంతా కూడా గవర్నమెంట్ కరెక్ట్గా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అది చేస్తేనే ఇదంతా చేసిన దానికి, ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ని తగ్గించిన దానికి వాల్యూ వస్తుంది. ఒకటి సాల్వ్ చేసి ఇంకోటి సాల్వ్ చేయకపోతే వాల్యూ రాదు. శ్రీధర్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.